హాయ్ అండి. ఈరోజు పన్నీర్ పులావ్ రెసిపీ నేర్చుకుందాం అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పులావ్ని. ఫస్ట్ బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకుందామండి. నేను 1 గ్లాస్ తీసుకున్నానండి బాస్మతి రైసు. పన్నీర్ చేసుకున్నానండి. చూడండి ఈ పన్నీరు. అలాగే కావాల్సినవండి వెజిటేబుల్స్ చూడండి. క్యారెట్ ఒకటే తీసుకున్నానండి. అన్ని వెజిటేబుల్ వేస్తే టేస్ట్ పన్నీరు పులావ్కి బాగోదండి. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను కనుక ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకుంటానండి. గ్రీన్ పీస్ కూడా మీరు అలాగే వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది అప్పుడు. మసాలా దినుసులు అండి, ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడవగానే కొద్దిగా అందులోనే ఆయిల్ వేసుకుందామండి. సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం పసుపు వేసుకోవాలండి. కలుపుకోవాలి పసుపు వేసి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేస్తే ఏంటంటే అంటుకుపోదండి, గిన్నెకి పన్నీర్ అంటుకుపోదు. సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది పన్నీర్కి. ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పన్నీర్ చప్పగా లేకుండా మంచిగా ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మంచిగా అన్ని వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. చూడండి మంచి ఫ్రై అయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. చూడండి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దినుసులు వేసుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్టీల్ గిన్నె కదా, అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి మంచిగా ఫ్రై అయింది. చూసారా ఎంత మంచిగా ఫ్రై అయిపోయామంటే. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి. పచ్చి వసుకుపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదండి క్యారెట్ ముక్కలు. క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. కొద్ది కారం కూడా వేసుకుందామండి. ఎక్కువ మసాలాలు ఉండవు కనుక కొద్దిగా మసాలాలతో చాలా సింపుల్గా ఉంటుంది కనుక అందరూ తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కారం వేసి కలుపుకున్నాం కదా మనం. ఇప్పుడు టమాటా ముక్కలు, ఇందులో కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కల్ని కూడా వేసేసుకున్నామండి. ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఒకసారి కలుపుకొని మంచిగా కలుపుకోవాలండి. అది సాల్ట్ వేసుకుందామండి. మంచిగా మెత్తగా అవుతాయి అప్పుడు టమాటాలు. సరిపడేంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. చూడండి మంచిగా ఉడికింది కదా. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. కొత్తిమీర వేసి కలుపుకుందాం. పులావ్లో కొత్తిమీర ఎంత వేసుకున్నా అంత బాగుంటుందండి. మీ దగ్గర పుదీనా ఉన్నా కూడా పుదీనా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. నా దగ్గర పుదీనా లేదని నేను కొత్తిమీర వేసేసాను. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం.
చూడండి మూత తీసి మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందామండి. మంచిగా కలుపుకుందామండి. ఎక్కువ మసాలాలు కూడా మనం వేయట్లేదు, చూసారండి. చాలా టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందామండి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి, పెరుగులో వాటర్ అంతా ఇంకేదాకా. చూడండి, పెరుగులో వాటర్ అంతా ఇంకి పైకి ఆయిల్ తేలిందండి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం. చూడండి, మంచి గ్రేవీలాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ ముక్కలు వేసుకుందామండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్, ఆ పన్నీర్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకునే బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందామండి. మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. ఈ మసాలా అంతా కొద్దిగా రైస్ పడితే ఒక 2 మినిట్స్ ఉంచినాక వాటర్ వేసుకుందామండి. సరిపడంత వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. చూడండి, మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, ఇంకొకసారి మూత పెట్టుకుందాం. కొద్దిగా వాటర్ ఉంది కదా, చూడండి అయిపోయింది. కొంచెం వాటర్ వద్దు, కొద్దిగా సేపు పెడితే అయిపోతుందండి. చూడండి, మన పన్నీర్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.